బెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డొమెస్టిక్ అవార్డ్ని అందుకోవడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎన్ మహేంద్ర నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ వెల్కమ్ ఎన్ మహేంద్ర నాయుడు గారు, మార్వాడి విశ్వవిద్యాలయం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మార్వాడి విశ్వవిద్యాలయం భారతదేశంలోని గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం. దీనిని మార్వాడి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా 2016 స్థాపించడం జరిగింది. సంవత్సరం కాలంలోనే మార్వాడి విశ్వవిద్యాలయంలో 54 విభిన్న కోర్సులను అందిస్తూ దీనికి NAAC ద్వారా A+ గ్రేడ్ లభించింది. కంగ్రాచులేషన్ ఫర్ రిసీవింగ్ HMTV టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్ 2025. రైట్, HMTV టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్లో భాగంగా అవార్డు అందుకున్న అవార్డు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీకు అవార్డు రావడం. సో మీలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా ఒక ప్రైడ్ లాగా ఉంటుంది. సో ఈ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది, అండ్ దీని తర్వాత మీ బాధ్యత రెట్టింపు అయింది అని మేము అనుకుంటున్నాం, మీరేమనుకుంటున్నారు? మ్యామ్, తప్పకుండా ఐఎమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఐఎమ్ వన్ ఆఫ్ ద సీనియర్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ సౌత్ ఇండియా. సో ఈ అవార్డ్కి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వీ వర్క్ విత్ మార్వాడి యూనివర్సిటీ. సో ఆల్మోస్ట్ ఒక 3000 స్టూడెంట్స్ ఇన్ సౌత్ ఇండియా నుంచి అటు పంపించడం వల్ల ఇట్స్ అ టాక్ ఆఫ్ ద టౌన్. సో దానివల్ల దట్ వాజ్ ద రీజన్ టుడే ఈ అవార్డు ఇవ్వడం. అంటే అలాంటివి ఇంకా చేయాలనుకుంటున్నారా? మ్యామ్, తప్పకుండా రైట్, డెఫినెట్లీ విల్ ప్లాన్ ఫర్ దాట్. చాలా చేంజెస్ వస్తే ఉంటుంది ఎడ్యుకేషన్లో అని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎడ్యుకేషన్లో చాలా ఇయర్స్గా ఉంటూ ఉన్నారు కదా. సో మీరు చూస్తున్న మార్పులు ఏంటి, ఎటువంటి చేంజ్ వస్తే బాగుంటుంది సొసైటీకి అని మీరు అనుకుంటున్నారు, పిల్లలకు కూడా? అంటే పిల్లల పరంగా మనకి ఏంటంటే యాటిట్యూడ్ పరంగా చేంజ్ రావాలి. రైట్, అంటే ఇప్పుడు మనం చూస్తే ఎవరో జాబ్ ఇస్తారు, ఏదో చేస్తారు అనే కాన్సెప్ట్ కాకుండా, ఇప్పుడు చైనా అంత వెనుకున్నది మనకన్నా వెనుకున్న కంట్రీ ఈ రోజున అక్కడ ఉంది అంటే ఆల్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మన పిల్లలు ఎవడో జాబ్ ఇస్తాడని చూసే కన్నా వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు చదువుకున్నదే దానికోసం. అలా ఆ రకంగా కనుక మనం వాళ్ళని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వైపు మనం మూవ్ చేయగలిగితే డెఫినెట్లీగా అంటే సెల్ఫ్ డిపెండెన్సీ పెరుగుతుంది, గవర్నమెంట్ మీద కూడా భారం తగ్గుతుంది. మన దగ్గర ఇండివిజువల్గా ఆలోచించే పిల్లలు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆ థాట్ ప్రాసెస్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదువు వరకు చెప్తున్నాం తప్పితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లా. సో అదర్ థింగ్స్ ఎప్పుడైతే మనం చెప్తామో డెఫినెట్లీ పిల్లలు డెఫినెట్లీ వింటారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? దట్స్ వాట్, డిపెండెన్సీ పోవాలి. రైట్, ఆ డిపెండెన్సీ ఎప్పుడైతే పోతుందో డెఫినెట్లీ థింగ్స్ విల్ గో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్.